క్లౌడ్ కిచెన్లో బిజినెస్ వస్తుందా లేదా అని చెప్పేసి చాలా మందికి చాలా రకాలుగా డౌట్స్ ఉన్నాయి. సో మన దగ్గర ఏంటంటే ప్రత్యేకంగా ప్యాకేజ్ అనేది ఉంటుంది, వాళ్ళకు ఒక కోర్స్ అనేది మనము ప్రొవైడ్ చేస్తాము. తర్వాత ఏంటంటే దాంట్లో ఉండే మెలకువలు, అంటే మీరు అనొచ్చు కోర్స్ అంటే ఇడ్లీ ఏదో నేర్పిస్తారా, దోశ ఏదో నేర్పిస్తారా, లేకపోతే వండేదని నేర్పిస్తారా అంటారు. కోర్స్ అంటే అది కాదండి. నేను కుకింగ్ గురించి నేను మాట్లాడట్లేదు. కుకింగ్ అనేది మీ ఇష్టం, కుకింగ్ అనేది మీ ఇష్టం, మీరు ఏదన్నా చేసుకోవచ్చు. మీకున్న ప్రశ్నల్లో ఏంటంటే ఆర్డర్లు వస్తాయా రావా అనేది మీ క్వశ్చన్, ఓకేనా. దానికి నేను లైవ్ ప్రూఫ్ చూపిస్తా. మన దగ్గర ప్యాకేజ్ అని చెప్పాను కదా, మన ప్యాకేజ్లో ఏంటంటే ఒక గ్రూప్ ఉంటుంది. ఆ గ్రూప్ నేను క్రియేట్ చేసిండేదే, దానికి అడ్మిన్ ఒక్కడే ఉంటాడు, అది నేను ఒక్కనే అడ్మిన్ ఉంటా, ఓకేనా. సో మిగతా వాళ్ళందరూ కూడా దాంట్లో జాయిన్ అవుతారు, ఆ గ్రూప్లో ఉంటారు, అందరికీ నేను యాక్సెస్ ఇస్తాను. సో ఒక్కొక్కరు ఆ గ్రూప్లో ఏం జరుగుతుందంటే ఒక్కొక్కరికి ఏమేమి జరిగిన యాక్టివిటీ అంతా కూడా ప్రతి ఒక్కరు షేర్ చేసుకుంటారు. సో ఇది నేను చెప్పేది కాదు, సో వాళ్ళంతకు వాళ్ళే షేర్ చేస్తుంటారు. సో మీకు ఒక క్వశ్చన్ ఉంది కదా, ఆర్డర్లు వస్తాయా రావా అని ఒక క్వశ్చన్ ఉంది కదా, సో దానికి ఇవాళ నేను ఒక లైవ్ ప్రూఫ్ చూపిస్తాను. చూడండి ఒకసారి, రా ఇక్కడ. ఇదిగోండి, ఇది నా గ్రూప్, ఇది చూసారా, ఇది 46 మెంబర్స్ ఉన్నారు. ఇది నా గ్రూప్. ఇది చూడండి, ఇక్కడ ఏం బట్టాను చూడండి. మన కిచెన్ బిల్డ్ చేస్తూ ముందుకు పోవడం ఎలా, సక్సెస్లో ఉండాలి కానీ ఫెయిల్యూర్ ఉండకూడదు, ఆ పయనంలో నేను తీసుకెళ్తా, కలిసి నడవండి, ఓకేనా. డన్నా. ఇప్పుడు చూడండి, మీకు చూపిస్తా చూడండి మీకు ఇప్పుడు ఏం జరిగింది అనేది. టుడే అంటే ఈరోజు కదబ్బా, టుడే అంటే ఈరోజే కదా. ఇక చూడండి, భార్గవి ఈ మేడం వచ్చేసి విజయవాడ అవుట్లెట్. ఇక్కడ చూడండి సార్, 7 డేస్కి 18 ఆర్డర్స్ వచ్చాయి. మీ వీడియోస్ నేను అన్నీ చూసి ఫాలో అవుతున్నాను, ఓకేనా. ఇగో ఈమె 7 డేస్లో 18 ఆర్డర్స్ గెయిన్ చేశారు ఈమె. ఇది విజయవాడ అవుట్లెట్, ఓకేనా. నెక్స్ట్ తర్వాత ఈ అవుట్లెట్, ఇది చూడండి, ఈ సంతోష్ అని చెప్పేసి ఈ అబ్బాయి, ఈ అవుట్లెట్ వచ్చేసి మనకు బాచ్పల్లి అవుట్లెట్, హైదరాబాద్ బాచ్పల్లి అవుట్లెట్. ఇక్కడ చూడండి, ఈయన ఏకంగా స్క్రీన్ షాట్ కూడా పెట్టాడు. 20,000 రూపాయల పేఅవుట్, మొత్తము ఏంటి సేల్స్ వచ్చేసి 32,000 రూపాయల సేల్స్, ఓకేనా. 20,000 రూపాయల పేఅవుట్ అని తీసుకుంటున్నాడు. ఈ అబ్బాయి ఏం చెప్తున్నాడు చూడండి, ఇన్ 5 days 90 ఆర్డర్స్ అన్న. శ్రీనివాస్ థ్యాంక్ యూ అన్న. అంటే నన్ను ట్యాగ్ చేసి ఇదన్నీ పెట్టాడు. సో నేను ఈ గ్రూప్లు అనేది చెప్తూ ఉంటాను అనమాట. సో ఇది చూసారా, ఇది ఈరోజు పెట్టింది, ప్రతిదీ నేను గ్రూప్లో అనేది ఇన్ఫార్మ్ చేస్తూ ఉంటాను అనమాట. సో దీన్ని బట్టి ఫాలో అయిపోవడం. ఎగ్జాంపుల్ ఒకటి వినిపిస్తా చూడండి. నడుస్తుందండి, మొన్నటి వరకు సింగిల్ గా నడిచింది దరిద్రం అంతా. ఫస్ట్ ఆఫర్స్ అనేవి అందరికీ యాక్టివేట్ అయినాయి. సో కొంతమంది చూసుకొని రన్ చేసుకుంటా అంటే రన్ చేసుకోండి, లేదు మాకు వద్దు అంటే కనుక వదిలేసుకోండి. అదేంటనేది ఆఫర్ సెక్షన్ లో ఉంటుంది. సో ఆఫర్ సెక్షన్ లోకి వెళ్ళి చెక్ చేసుకోండి. కొత్త కిచెన్లు ఎవరైతే ఉన్నాయో వాళ్ళు రిమూవ్ చేయకండి, ఓకేనా. కొత్త కిచెన్లు ఈ 1 week లో 2 weeks లో నిన్న కూడా ఒక 6 మంది యాడ్ అయ్యారు. ఈ 1 week 2 weeks లో యాడ్ అయిన వాళ్ళు చేయకండి. 1 month ఎవరైతే కాలేదో వాళ్ళు రిమూవ్ చేయకండి యాడ్స్. రిమైనింగ్ అదర్ పీపుల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా రిమూవ్ చేస్తా అంటే చేసుకోండి, లేకపోతే కంటిన్యూ చేస్తా అంటే కంటిన్యూ చేసుకోండి. ఎందుకంటే మనకు కూడా లేవాలి కదా, మనకు కూడా లేవడం కోసం వాళ్ళు ఆఫర్ అనేది పెడుతుంటారు. సో మీకు ఇష్టమైతే కంటిన్యూ చేయండి, లేదా డిస్కనెక్ట్ చేయండి. కానీ కొత్త కిచెన్లు అయితే రిమూవ్ చేయొద్దు, ఓకే. సో చూసారు కదా. సో ఈ విధంగా ప్రతి ఒక్క వాయిస్ అనేది నేను దాంట్లో చెప్తూనే ఉంటా, కమాండ్ అనేది ఇస్తూనే ఉంటానన్నమాట. సో కమాండ్ అనేది ఇస్తూనే ఉంటాను. సో దీని ద్వారా ఏంటనంటే మీ కిచెన్ ఇంకా బిల్డ్ అవుతుంది కానీ ఇంకా ఫెయిల్యూర్లోకి వెళ్ళదు. అర్థమైందండి, ఫెయిల్యూర్లోకి వెళ్ళదు. ఇదే నేను ప్రతి ఒక్కటి మీ కిచెన్కి, ప్రతి ఒక్క కిచెన్కి ఇప్పుడు మనం ఆల్మోస్ట్ చాలా చేసాం. ఆల్మోస్ట్ దగ్గరగా 550 కిచెన్లు వేస్తుంటాం. ఇప్పుడు ప్రతి ఒక్క కిచెన్కి కూడా నేను ఉంటాను ముందర. సో వాళ్ళకి ఏదైనా డౌట్స్ వస్తే కూడా నేను చెప్తా, ప్రతి ఒక్కటి నేను చెప్తా. నేను కానీ లేదా నా టీం ఉంటుంది, నా టీం కూడా వాళ్ళకి సపోర్ట్గా ఉంటారు. ఇప్పుడు కంపెనీ ఎంతవరకు ఉంటుందంటే అండి, కంపెనీ ఆన్బోర్డ్ చేస్తుంది, తర్వాత బ్యాక్ ఎండ్లో ఒక POC టీంని పెడుతుంది. POC టీంని పెట్టిన తర్వాత వాళ్ళని ఫాలోఅప్ చేసుకోండి అని చెప్తూ ఉంటుంది. వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తారు. ఎంతవరకు వాళ్ళ డ్యూటీ చేసినా కూడా
మీకు ఒక ఐడియా అనేది రాదు. ఎందుకంటే కొన్ని వందల సమస్యలు వస్తాయి. కొన్ని వందల సమస్యలు అంటే మీకైనా క్లారిటీ ఇచ్చే వాళ్ళు ఎవరు ఉంటారు? అది ఆ సర్వీస్ అనేది నేను ఇస్తున్నా, అంతే తేడా తప్ప నువ్వేమైనా కంపెనీ ఏజెంటా లేకపోతే నువ్వేమైనా కంపెనీ పర్సన్వా అని అంటారు. నేను కంపెనీ పర్సన్ని కాదండి, నేను కంపెనీ పర్సన్ని కాదు. కాకపోతే ఏంటంటే దీంట్లో నేను చాలా మెలకువలు తెలుసుకున్నా. బిజినెస్ స్ట్రాటజీ అంటే నాకు తెలుసు, బిజినెస్ స్ట్రాటజీ అంటే నేను తెలుసుకున్నా. అదే స్ట్రాటజీ నేను ఒకప్పుడు ఇబ్బందులు పడ్డా, ఆ ఇబ్బందులు ఇప్పుడు ఏ ఆడబిడ్డ పడకూడదు. సో అందుకని చెప్పేసి నేను ప్రతి ఒక్కరికి కూడా నేను వాళ్ళ ముందరుండి నేను కిచెన్ అయినా నడిపిస్తున్నా. ఇది వన్ టైం పేమెంట్ లైఫ్ టైం సర్వీసు, మళ్ళీ మధ్యలో నాకు 100 వేస్తావా 200 వేస్తావా అనే కేటగిరీ అడిగే రకం కానే కాదు. మీకు తెలుసు, ఇప్పటివరకు చాలామంది నా వీడియోస్ చూస్తున్నారు, అందరికీ నేను తెలుసు, నేను ఎలాంటివని కూడా మీకు తెలుసు. మనం డబ్బు కోసం ఎక్కడ చేయట్లేదు. అందరూ బాగుండాలి, అందరూ ఆడబిడ్డలు బాగుండాలి. ఒక డ్యూటీ చేసుకోకూడదు, ఒకరి కింద డ్యూటీకి పోకూడదు. రోజులు బాగా లేవు, దరిద్రంగా ఏడ్చినాయి. సో అందుకని చెప్పేసి నేను ఒకరి దగ్గర పోకూడదు. అలా నేను పోయి చాలా ఇబ్బందులు పడ్డాను. అప్పట్లో నేను నా భార్య చాలా ఇబ్బందులు పడ్డాము. అలా ఎవరు పడకూడదు. అందుకని చెప్పేసి నేను ఇవాళ ఈ కిచెన్ స్టార్ట్ చేయడానికి కారణము. అండ్ నేను ఏ కిటుకులు అయితే తెలుసుకున్నానో అవన్నీ కూడా నేను మీతో ప్రతి ఒక్కటి షేర్ చేయడానికి కారణము, మీ ముందు ఉండడానికి కారణము, మీ కిచెన్ నడిపించడానికి కారణం. ఓకేనా? ఇది మన దగ్గర ఉండే కోర్స్ అనేది. ఒక్కసారి మన దగ్గరకు వచ్చారంటే కన్నా వాళ్ళకి ఇస్తూనే ఉంటాము, ఎంతవరకు అంతవరకు ఇస్తూనే ఉంటాం. ఓకేనా? ఇది మీకు నేను లైవ్ ప్రూఫ్ చూపించాలని చెప్పి వాళ్ళు నేను చూపిస్తున్నాను. సో చాలామంది అడిగారు ఇప్పటికన్నా ప్యాకేజ్ అంటున్నారు, అసలు ఏముంటుందని అన్నారు. ప్యాకేజ్ అనేది ఆల్రెడీ ప్రతి ఒక్కరికి తెలిసిందే. మన దగ్గర ఏంటంటే వాట్సాప్ ఉంటుంది, ప్రతి ఒక్కరికి కూడా ఏ సర్వీస్ అన్నా నేను చేసిస్తాను. ఫుడ్ లైసెన్స్ చేస్తాను, అండ్ ట్రేడ్ లైసెన్స్ చేస్తాను, అండ్ ఆల్సో స్విగ్గీ అకౌంట్, జొమాటో అకౌంట్ కూడా నేను చేసిస్తాను. ప్రతిదీ కూడా మీ కిచెన్కి ఒక మెంటర్గా, ఒక గురువుగా నేను ఉంటాను. ఒకడు ఉండాలి, మళ్ళీ ఒకడు ఉండాలి. లేదంటే కనుక కిచెన్లో 100% ఫెయిల్యూర్. సగం నాలెడ్జ్ వాళ్ళు చెప్పేటోళ్ళు ఒక 100 మంది ఉంటారు. వాళ్ళ మాటలు వినకండి, ఎందుకంటే వాళ్ళ సగమే తెలుసు. వాళ్ళకి ఏం తెలుసు? ఏమి బొంగు కూడా తెలియదు. నన్ను అంత బాగా చెప్తాను, నీట్గా చెప్తాను, చాలా చక్కగా చెప్తాను. సగం నాలెడ్జ్ వాళ్ళకి ఏం తెలుసు అండి? చక్కగా మీరు వాళ్ళనే అడుగుతారు, పెద్ద ఏదో అన్నట్టుగా. సో ఇది 22లో నేను స్టార్ట్ చేశాను. క్లౌడ్ కిచెన్ ఫెయిల్ అవుతుందండి ఎవడండి అనేటోడు? ఎట్లయితుందండి ఫెయిల్? అది స్ట్రాటజీ, సరైన ఆట, సరైన గేమ్, సరైన మెనూ, సరైన రేటు ఉండి ఏ టైంలో ఎలా చేయాలి, ఏం చేయాలి, అవన్నీ సరైనగా ఉంటే ఖచ్చితంగా ఆటలు మనవే కదా. అంతలేదు అంతమంది ఉన్నారా నా దగ్గర? అది 4వ బ్యాచ్. అంతమంది ఉన్నారా? ప్రతి ఒక్క ఆడబిడ్డ బాగుండాలన్నదే కదా నా కాన్సెప్ట్. ఇంకొకటి ఏంటంటే అండి, స్విగ్గీ జొమాటో కంపెనీని చాలా వరకు తిడుతున్నారండి. ఎందుకు తిడుతున్నారు ఏమో నాకైతే అర్థం కావట్లేదండి. ఏం తప్పు చేసింది ప్లాట్ఫాము? ఏం తప్పు చేసింది అంటే కొంతమంది ఏమంటారంటే పర్సంటేజ్ తీసుకుంటున్నారు కదా, పర్సంటేజ్ ఎక్కువ తీసుకుంటాం, వాడికే కట్టాలా మేము, ఇంకా మాకేం వద్దా అని అంటున్నారు కదా. వాడేమో నేను జేబులోంచి చేపెట్టి లాక్కున్నాడా? లేదు కదబ్బా. నీకు ఇష్టమైతే జాయిన్ అవ్వు, లేకపోతే లేదు. వాళ్ళ తప్పేముంది అబ్బా? వాళ్ళ మీద అంత పెద్ద దండయాత్ర చేసే అంత ఏముంది చెప్పండి? వాళ్ళ మీద అంత దండయాత్ర చేసేంత ఏముంది? నీకు చెప్పేస్తున్నాడు కదా, డైరెక్ట్గా ఇంత చెప్తున్నాడు, నా ప్లాట్ఫామ్ ఫీజు ఇంత, ట్యాక్స్ ఇంత అని చెప్తున్నాడు. నీకు ఇష్టమైతేనే రా, లేకపోతే వద్దు. అంతేగాని నేను బలవంతంగా షర్ట్ పట్టుకుని గుంజకొచ్చి నువ్వు చెయ్యి అని అన్నాడా? లేదు కదా. ఇంట్లో ఉంటూ మనం ఏ ఫుడ్ అయితే తింటున్నామో ఆ ఫుడ్ ఇంట్లో ఉంటూ మనం అమ్ముకుంటున్నామే. ఒక ప్లేట్ మీద 20 రూపాయలు 30 రూపాయలు మనకు వస్తుంది కదా, 20 రూపాయలు 30 రూపాయలు మనకు వస్తుంది. ప్లాట్ఫామ్ అనేది డిజైన్ అయ్యింది. సో దాంట్లో ఆ అమౌంట్ ఏదైతే ఆ పర్సెంటేజ్ అవుతుందో అది పెంచుకొని పెట్టుకోండి. మీకు ఇష్టమైతే అమ్ముకోండి, లేకపోతే లేదు. దాన్ని అనవసరంగా తిట్టాల్సిన అవసరం ఏముంది? ఇది నా ఫీలింగ్. ఎందుకంటే నాకు అన్నం పెట్టిన తల్లి కంటే ఎక్కువ, నిజం చెప్పాలంటే అన్నం పెట్టిన తల్లి కంటే ఎక్కువ చెప్తున్నా కదా నేను. ఎందుకంటే నేను ఆ రోజు నేను ఇబ్బందులు పడ్డ రోజులు చాలా చాలా చెడ్డవండి, చాలా దరిద్రమైన రోజులు. అలాంటి రోజుల్లో కిచెన్ పెట్టుకోవాలన్న ఆలోచన వచ్చింది. మీకు నేను ఒక పాత వీడియోలో ఒకటి ఉంటే చూడండి,
ఈ జాగా నుంచే నాకు కిచెన్ పెట్టుకోవాలన్న ఆలోచన వచ్చింది చెప్పాను కదా. అది నేను నా భార్య అనుకొని స్టార్ట్ చేసాం. ఆ రోజు కూడా ఇంతే కండిషన్స్. ఒక కంపెనీ రన్ చేసేటప్పుడు ఒక కండిషన్స్ అనేవి ఉంటాయి అబ్బా. వాళ్ళకంటూ ఒక మ్యాన్ పవర్ ఉంటుంది, వాళ్ళు ట్యాక్సులు కట్టుకోవాల్సి ఉంటుంది, వాళ్ళు కూడా ఈ డెలివరీ బాయ్కి డబ్బులు ఇస్తారు. ఊరికే చేస్తారా? ఊరికే ఏం చేయరు కదా. ఎందుకు ఊరికే కంపెనీ బ్లేమ్ చేస్తారు నాకు అర్థం కాదు. నన్ను చాలామంది అంటుంటారు, కానీ 10%, 100% ఓన్లీ 10% మాత్రమే నా దగ్గరకు వచ్చి ఇట్లా చెప్తారు. మిగిలిన 90% పీపుల్స్ సార్ లేదు సార్ కంపెనీ చాలా బాగుంది, మిగిలిన వాళ్ళే చెడగొట్టుకుంటున్నారు అంటే. అవును, వాళ్ళే చెడగొట్టుకుంటున్నారు. నీ కంపెనీ అడుగుతుంది యాడ్స్ వేయాలని అడుగుతుంది. వేయాలన్నప్పుడు నీకు ఇష్టమైతే వేసుకో, లేకపోతే నువ్వు దాంట్లో అన్నిసార్లు కొట్టేసేయి, తీసేసేయి, వద్దని చెప్పు. ఏమబ్బా ఇదంతా నా పర్సనల్ ఫీలింగ్ అండి. అంటే ఇప్పుడు అన్నం పెడుతుంది 22లో స్టార్ట్ చేసుకున్నా, మళ్ళీ ఫస్ట్లో లాస్ అయ్యాను. ఇంటి మెయింటెనెన్స్లో మళ్ళీ నా భార్య ఇబ్బంది పడుతుందని చెప్పేసి నేనే ఒక 40,000 50,000 లాస్ అయ్యాను. తర్వాత మళ్ళీ తెలుసుకొని మళ్ళీ కంబ్యాక్ ఇచ్చుకొని ఈ రోజు వరకు ఇంత హ్యాపీగా నేను పైకి వచ్చాను. ఈ 3 ఏళ్ల కాలంలో కూడా నాకు ఎక్కడ కూడా బ్రేక్ ఎక్కడ పడలేదు. సో ఇప్పుడు నేను కంపెనీని తిట్టాలా, పొగడాలా? నేను కంపెనీని తిట్టట్లేదు, అట్లని చెప్పి పొగడట్లేదు, న్యూట్రల్లోనే ఉన్నా. ఎందుకు? నా కష్టంతో నేను పని చేసుకుంటున్నా. ఈ బండి మీద పోతున్నాము, బండి రిపేర్ వచ్చిందని చెప్పి బండిని తిడతామా చెప్పండి? అదే టైంలో అదే బండి మీద పోయి మనం డబ్బు తెచ్చుకుంటాం, అట్లని చెప్పి బండిని పొగుడుతామా? మీకే వదిలేస్తున్నా అండి. ఎందుకు ఒకసారి మీరే ఆలోచించండి. మీకు ఇష్టం లేకపోతే వదిలేయండి, వదిలేసేయండి. ఎందుకు ఊరికే కంపెనీని బ్లేమ్ చేస్తారు? డన్, ఇది అయిపోయింది, టాపిక్ క్లోజ్. తర్వాత ఇంకోటి ఏంటంటే, ఆర్డర్లు అనేవి ఖచ్చితంగా వస్తాయి. ఎందుకు? మనకు జోన్ అనేది మనకు ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఎక్కడి నుంచైనా మనకు ఆర్డర్ వచ్చే ఛాన్సెస్ 100% ఉంటుంది. నిదానంగా ఒక పేషెన్స్ అనేది ఉండాలి, ఓపిక అనేది ఉండాలి. ఆ ఓపిక లేకపోతే నేను ఎవడేం చేయలేం. అలాగిన ఓపిక ఉండి సక్సెస్ కొట్టాలా అని చెప్పి మీరు ఆలోచిస్తే ఖచ్చితంగా నేను మీ వెంట ఉంటా. మీరు సక్సెస్ కొట్టాలన్నా, ఎస్ నువ్వు కొట్టినట్టే నేను సక్సెస్ కొట్టాలన్నానంటే నేను మీ వెంట ఉంటా. మీ దరిద్రానికి ఒక చెక్కు పెడతా, నేను పెడతా, మీరు కాదు, నేను పెడతా. ఇదే పాయింట్ అని పెడతా నేను. మీరే ఒకరోజు చూస్తారు, అమ్మా అవును అదే పాయింట్ అని చెప్పి మీరే చూస్తారు. ఎందుకు చూస్తారో తెలుసా? నేను పెట్టా కాబట్టి. మీకు సరైన విధానాన్ని గైడెన్స్ అని నేను గైడ్ చేస్తాను. ఒక రెస్టారెంట్ అయినా సరే, ఒక క్లౌడ్ కిచెన్ అయినా సరే, టిఫిన్ సెంటర్లు అయినా సరే, డ్రైవ్ ఇన్ అయినా సరే, ఒక్కసారి నన్ను కాంటాక్ట్ అవ్వండి. ఖచ్చితంగా నేను మీకు మంచి సజెషన్ ఇస్తాను. లక్షలు పోగొట్టుకోకండి. లక్షలు పోగొట్టుకున్న వాళ్ళు కొన్ని 100 మంది ఉన్నారు. నేను చూసిన వాళ్ళలో కొన్ని 100 మంది ఉన్నారు. అందరూ తెలుసు నాకు, చాలా వరకు తెలుసు. ఎక్కడ లాస్ వస్తుంది, ఎక్కడ బెనిఫిట్ వస్తుంది, ఏందో అంతా నా బాధ్యత. ఒకసారి కన్సల్ట్ అవ్వండి. మీకు ఆలోచన ఉంటే నేను మీకు చెప్తాను. ఇది నువ్వు అనొచ్చు, బాబా ఏం చెప్తావురా, మొత్తం అంతా చెప్పి చిన్నగా లైన్లో నువ్వు లాస్ట్లో నీ గురించి నువ్వు చెప్పుకుంటున్నావు అంటున్నావు కదా. నా గురించి నేను చెప్పుకోవట్లా, అర్థమైందండి? నా గురించి నేను చెప్పుకోవట్లా. మీరు లాస్ అవ్వద్దు అంటున్నా, అని చెప్తున్నా నేను నీకు. అర్థమైందా? మీరు లాస్ అవ్వద్దు అని చెప్తున్నా. సో మీరు గమనించినట్టయితే నా వీడియోలు ఎక్కడైనా సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట కొట్టండి, పగిలిపోయేలా కొట్టండి, హై పాయింట్లు కొట్టండి. నేను ఎక్కడ అడగలేదే. నాకు డబ్బే కావాలా, నాకు వీడియోలో వ్యూసే కావాలా అనేటట్టుంటే నేను ఎప్పుడు అడిగేటోని కదా. అట్లా నేను ఎక్కడ అడగలేదే. కావాలా అని అంటే మీరే వస్తారు. నేను నచ్చితే మీరే ఆటోమేటిక్గా సబ్స్క్రైబ్ చేస్తారు. నా మాటలు నచ్చితే. బిజినెస్ ఇది, నేను మాట్లాడే బిజినెస్. ఈ ఒక్క బిజినెస్ అనే కాదు, ఏ ఒక్క బిజినెస్ అయినా సరే మీకు ఇష్టం వచ్చిన బిజినెస్ ఎంచుకోండి. మీరే ఎంచుకున్న తర్వాత చాలా పద్ధతిగా, క్లారిటీగా మీరే మూవ్ ఆన్ అవ్వండి. 10 మందిని ఎంకరేజ్ చేయకండి, మీకు మీరే చేసుకోండి. బయట రోజులు అస్సలు బాగాలేవు, ఓకేనా? ఇది ఒకవేళ మీకు నా ప్యాకేజీ కావాలా, నేను మీ కిచెన్ నడిపించాలా, మీకు నేను సపోర్ట్ ఉండాలంటే ఖచ్చితంగా నాకు కాంటాక్ట్ అవ్వండి. మీకు నెంబర్ ఇస్తాను, నాకు కాంటాక్ట్ అవ్వండి. మొత్తం నేనే చూసుకుంటాను, ఇబ్బంది ఏమీ లేదు, ఓకేనా? ఇది లైవ్ ప్రూఫ్ చూపించాను మీకు. ఇప్పుడు నేను లైవ్ ప్రూఫ్ చూపించాను, ఓకేనా? డన్ అండి, థ్యాంక్ యూ. సక్సెస్ని చేరే దారిలో సమస్యలు వస్తాయి, ఒడిదుడుకులు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి. అవి వస్తూనే ఉంటాయి, పోతూనే ఉంటాయి. మన ప్రయాణం అందుచాలి, మధ్యలో ఎక్కడ కూడా ఆగిపోకూడదు.